లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము నుండి 14వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీర ఏచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. నందు ప్రియ దేవుని చిన్నంగమా, చదువుకొనబడిన లేఖనమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవ, నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఉదయమున మీ సత్యవాక్యము ద్వారా మమ్మలను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు కూడా మీరు మాకు ఇచ్చిన ఈ సత్యవాక్యమును, ఈ లేఖనమును మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా, నిన్నటి దినాన్న మరి కాలమును ఎరిగి నిద్ర నుండి మేల్కొని మరి చీకటి గతించిపోతా ఉంది. చీకటిలో ఉన్నటువంటి అంధకార క్రియలను విడిచిపెట్టి మరి ఆత్మ సంబంధమైన మరి పర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టమని దేవుడిచ్చేటువంటి ఆ యొక్క యుద్ధోపకరణములను ధరించమని ప్రభు మనతో మాట్లాడారు. కాబట్టి ఎవరైతే దేవుని నామాన్ని అంగీకరించి దేవునిలో నిలిచి ఉన్నారో వారు నిద్రలో ఉండకుండా, చీకటిలో సంచరించకుండా, అంధకార క్రియలను విడిచిపెట్టి దేవుడిచ్చేటువంటి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించు వారిగా మారాలని ప్రభు కోరుకున్నాడు. నేటి దినమున మనం చూసినట్లయితే మరి ఈ రోజున ప్రజలు ఆ యొక్క సత్యవాక్యమునని అంగీకరించకుండా, ఆ సత్య దేవునిని తెలుసుకొనకుండా అజ్ఞానముగా చేస్తున్నటువంటి అనేక కార్యములు ఈ లోకములు మనం చూస్తూ ఉన్నాం. మనుషులు అనేక విధములుగా చెడిపోయి ఉన్నారు. ఏ రీతిగా చెడిపోయి ఉన్నారు అని అంటే, మనుష్య జాతి మొత్తము కూడా తమ గురించి తాము ఆలోచించుకుంటూ, తమ కుటుంబం గురించి, తమ వారి గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు తప్ప ఎదుటివాని బాధ ఏమిటో, ఎదుటివానిలో ఉన్నటువంటి ఆ యొక్క వేదన ఏంటో తెలుసుకొనకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఒక్క ఇంటిలో ఉన్నటువంటి తల్లికి, తండ్రికి, మరి కుమారునికి, కుమార్తెకు ఏ విధమైనటువంటి సత్సంబంధాలు లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఎవరి బ్రతుకు వారిదే అన్నట్లుగా ఈ లోకంలో మనుషులు తయారయ్యారు. మనుషుల ప్రేమ ఈ లోకంలో ఎంత మాత్రమును పనిచేయటం లేదండి. మనిషి పట్ల మనిషి క్రూరముగా ప్రవర్తిస్తూ ఈ రోజున బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజున మనుషులు మరి తమ శరీర ఏచ్ఛలను నెరవేర్చుకునటం కోసం సత్యవాక్కును, సత్యవంతుడైన దేవునిని కూడా పక్కన పెట్టేసి విపరీతమైన పనులు చేయడానికి తమను తాము అప్పగించుకుంటూ ఉన్నారు. ఈ రోజున ఈ లోకము నేను అనుభవించటానికే, ఈ లోకములో ఉన్నప్పుడే నేను అన్ని అనుభవించాలి, మరి ఈ లోకంలో ఉన్న దాన్ని అంతటిని నేను పొందుకోవాలి, సంపాదించుకోవాలి, దానిని నేను మరి అనుభవించాలనేటువంటి తలంపు మానవులలో మరి విపరీతమైనటువంటి మరి చెడ్డ కోరికలను పుట్టించడానికి కారణమవుతా ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే లోకములో జరుగుతున్న అరాచకాలను, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే మరి ఎంత భయానకమైనటువంటి పరిస్థితులను ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? ఈ రోజున మనుషులలో క్రూరత్వాన్ని పెంచడానికి, మనుషులలో కామాన్ని పెంచడానికి, మనుషులలో మరి చెడ్డును మరి రెట్టింపు చేయడానికి కారణం ఏంటో తెలుసా? నీవు ఈ లోకంలో ఉన్న దాన్ని అంతటినీ ప్రేమిస్తూ ఉన్నావు. ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటినీ ప్రేమిస్తున్నావు తప్ప దేనినైతే ప్రేమించకూడదో దానినే నీవు ప్రేమిస్తూ, దానినే ఆశిస్తూ, మరి దాని ద్వారా నీవు తృప్తి పొందుతున్నావు అని అనుకుంటున్నావు. కానీ నీ జీవితంలో దేనిని కోల్పోతున్నావో, దేనిని మరి దూరం చేసుకుంటున్నావో తెలుసా? ఈ రోజున సత్య వాక్కును, సత్య దేవుని దూరం చేసుకొని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
ప్రజలందరూ, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ రీతిగా చెడిపోయారో తెలుసండి. ఈ రోజున లేఖన భాగం మనతో చెప్తా ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు ఏ రీతిగా నడుచుకుంటున్నామో రాత్రి యందు కూడా అలాగున నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని జనాంగమా, మూర్ఖులైనటువంటి వారు అంటున్నారు కదా, ఈ రోజున సినిమాలు చూడకూడదని బైబిల్లో ఎక్కడుంది అని మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు, మరి అపవాది సంబంధులు మాట్లాడుతూ ఉన్నారు కదా. దేవుని వాక్యము, మనిషిని బ్రతికిస్తున్నటువంటి వాక్యము, పరిశుద్ధ గ్రంథము క్లియర్గా చెప్తా ఉందండి. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడుంటాయి? మనుషుల్లో ఉంటాయా? సినిమాల్లో ఉంటాయా? ఎక్కడ ఉంటాయండి? ఒకసారి ఆలోచన చేశారా? బైబిల్ గ్రంథము ఎంత క్లియర్ కట్గా మనకు తెలియచేస్తూ ఉంది కదా. అల్లరితో కూడిన ఆటపాటలు ఎందులో మనకు దొరుకుతున్నాయి? ఈ రోజున ప్రజలు దేనికోసము తమ జీవితాలను మరి నాశనం చేసుకుంటూ, వాటిలో ఉన్నటువంటి దానిని అవలంబిస్తూ ఈ రోజున పశువుల్లాగా మారిపోతున్నారే. మనుష్య హృదయమును దేవుడిస్తే పశు హృదయాన్ని తెచ్చుకుని మనుషులు మృగాలుగా మారిపోతున్నారే. ఈ రోజున నేను చెడగొడుతున్నది ఏమిటో నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీకు తెలిసి కూడా నువ్వు దాంట్లోనే నువ్వు జీవిస్తున్నావంటే నీ అంత మూర్ఖుడు, నీ అంత దుష్టుడు, దుర్మార్గుడు ఎవరైనా ఉంటారా? ప్రియ దేవుని చిన్నంగా ఆలోచన చేశారా? అల్లరితో కూడిన ఆటపాటలు దేంట్లో ఉంటాయి నీకు తెలియటం లేదా? ఇండ్లు చిన్న పిల్లలతో కలిసి టీవీల ముందు కూర్చుని ఆ డబుల్ మీనింగ్ డైలాగులతో మరి ప్రసారం చేయబడుతున్నటువంటి ఆ చెడ్డ వాటిని చూస్తూ బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా వెర్రి నవ్వులు నవ్వుతున్నావే. నీ జీవితంలో నీ పిల్లలు జ్ఞానం లేని వారు జ్ఞానాన్ని పొందుకోవటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఏం నేర్పిస్తూ ఉన్నావు? సినిమాలు చూడొచ్చు, సిగరెట్లు తాగొచ్చు, మద్యం తాగొచ్చు, మరి తాగొచ్చు అని బైబిల్లో ఉందా చెప్పు. తాగకూడదని ఎక్కడైనా ఉందా అని అంటున్నావే. బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు కదా. బైబిల్ గ్రంథము క్లియర్గా చెప్తా ఉందిరా. ఈ రోజున మరి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకొనకుండా ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డ గ్రంథాలను, చెడ్డ ప్రవచనాలను వింటూ మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారే. ఈ రోజున ప్రభువు ఎంతగానో ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆయన నేను మంచి ఉద్దేశం కొరకు ఈ లోకానికి పంపించాడు. నీవు పిండమనై ఉండగానే ఆయన కన్నులు నిన్ను చూశాయి. నా రూపము రూపింపబడి ముందే నీవు నన్ను చూసావు అని భక్తుడు అంటున్నాడు కదా. మనకు రూపము ఏర్పడకముందే ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని భూమి మీదకి పంపిస్తే నీవు ఆయన కొరకు బ్రతకకుండా అసలు దేవుడు అంటేనే భయం లేకుండా బ్రతుకుతున్నావే. మానవ మృగాలుగా బ్రతుకుతున్నావే. మరి మూర్ఖులుగా ఈ లోకంలో నీ జీవిస్తున్నావే. నీ జీవితంలో సంతోషము, సమాధానం ఉందని, డబ్బు ఉందని, వెనకాల మరి ఆస్తిపాస్తులు ఉన్నాయని విర్రవీగుతున్నావేమో. నిన్ను నమ్ముకున్న వారు మరి చీకటి అగాధ బిలంలోనికి వెళ్ళిపోతున్నారు. నీ మీద ఆధారపడిన వారిని నీవు ఏ రీతిగా నీవు నడిపించాలనుకుంటున్నావు? నీ కడుపున పుట్టిన పిల్లలను నీవు ఏ రీతిగా పెంచాలనుకుంటున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? బైబిల్ క్లియర్గా చెప్తా ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు ఈ లోకంలో నీకు కనిపిస్తున్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఇదే కదా నేను పాడు చేస్తూ ఉంది. వాటి నుండి తొలగిపోయి సత్యమైన జీవమునిచ్చే మరి పరలోకం చేర్చేటువంటి సత్యవాక్కును అంగీకరించాలని, నిజ దేవునిని తెలుసుకోవాలని, సత్యమును తెలుసుకొని బ్రతకండిరా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే ఈ రోజున మానవ మృగాలుగా, దుష్టులుగా, మూర్ఖులుగా మారిపోతూ మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఎంతమంది లేరు? ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, ఈ రోజున మరి ఉన్నదాన్ని తిని మత్తులైపోయి దానిని దయచేసిన దేవునిని మర్చిపోతా ఉన్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు, డబల్ మీనింగ్ డైలాగులతో కూడినటువంటి ఆ చెడ్డ ప్రోగ్రామ్ చూస్తూ తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నావు. నీ జీవితాన్ని వ్యర్థపరుచుకోవడమే కాదు, నీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నీ పిల్లల్లో కామ కోరికలను నీవే రేపుతున్నావు. నీ పిల్లలు చూస్తుండగా కార్యఫలాలను చేస్తూ నీ పిల్లలకు నీవే ఉరి ఒడ్డుతున్నావు. నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? ఈ రోజున ప్రభు నేను గద్దిస్తా ఉన్నాడు. ఇప్పుడైనాను నీవు వీటన్నిటిని విడిచిపెట్టి
నీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి ప్రయత్నం చేయి, మంచిగా ఆలోచన చేయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మూర్ఖులు కొందరు అంటూ ఉన్నారు, మరి తాగకూడదని బైబిల్లో ఉందా? సినిమాలు చూడకూడదని బైబిల్లో ఉందా? సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఉందా? పిచ్చోడా, మంచి దేవుని గ్రంథములో రాయబడింది ప్రతిదీ మంచిది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను మంచిగా ఉంచడానికి బైబిల్ ప్రయత్నం చేస్తుంది తప్ప నిన్ను చెడగొట్టమని, నిన్ను చెడిపోమని బైబిల్ చెప్తలేదు. ఈ రోజున సినిమాలు చూస్తూ, మరి సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ తమ జీవితాలు నాశనం చేసుకుంటామని ఎంతమంది లేరు? బైబిల్ గ్రంథం చెప్పిందా? బైబిల్ గ్రంథం చెప్తే నువ్వు మానేస్తావా? ఇదిగో చెప్తా ఉంది, మరి విను. మరి సినిమాలు చూడొద్దు అని అంటూ ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు నీకు ఎక్కడ దొరుకుతున్నాయి? మానేయ్, ఈ రోజు నుంచే దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయి. తాగే అలవాటు ఉందా నీకు? దాన్ని విడిచిపెట్టు. ఈ రోజున సిగరెట్ తాగే అలవాటు ఉందా? మత్తు పానీయాలు అలవాటు నీకుందా? ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, మానేయ్, మరి చూద్దాం. నీవుగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ సర్వశక్తి కలిగిన దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నావు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనాను నీ జీవితాన్ని, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి బ్రతుకులను బాగు చేసుకోవాలంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి మరి ఈ చెడ్డ కార్యాలన్నింటినీ తీసివేయాలంటే నిత్యము ప్రార్థన చేయాలి. నిన్ను పుట్టించిన దేవునికి భయపడాలి, ఆయన వాక్కులను వినాలి, నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. దేవుని వాక్యం ఎంత క్లియర్గా చెప్తా ఉంటే మానవునిగా జీవిస్తూ మృగములుగా మారిపోతున్నవే. ఒకసారి నిన్ను పరీక్షించుకో. దేవుని నామాన్ని అంగీకరించిన వారు కూడా ఈ రోజున మనం చూస్తూ ఉన్నానండి. ఈ రోజున దేవుని భయం లేకుండా దేవుని నామమున బాప్తిసం పొందిన వారు కూడా ఈ రీతిగా ప్రవర్తించడం ఎంత భయానకమైన పరిస్థితి. నీ పిల్లలు ఏ రీతిగా వారు దేవునిలో ఎదుగుతారు, వారి జీవితంలో వారు శ్రేష్టమైనటువంటి మరి పదవులను ఏ రీతిగా అధిరోహిస్తారు. ఈ జీవితంలోనే ఇన్ని చెడ్డ కార్యాలు పెట్టుకొని నా పిల్లల బ్రతుకులు బాగోలేదని ఏడిస్తే ఏం ప్రయోజనం? వారి బ్రతుకులను పాడు చేసింది చిన్నప్పటి నుంచి నీవే కదా. ప్రియ తల్లిదండ్రుల ఆలోచన చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని వాక్యము ఎంత మరి సూటిగా మనతో మాట్లాడుతూ ఉందో. ఒక తండ్రి తన పిల్లలను గద్దించే రీతిగా బైబిల్ గ్రంథము ప్రతిరోజు మిమ్మల్ని గద్దిస్తూ ఉంది. మంచి మార్గమును మంచిని తెలుసుకునండి, సత్య మార్గంలోనికి రండి, ఆ చెడ్డ వాటినన్నిటిని విడిచిపెట్టండి అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంటే, ఆ మంచి మాటలను విడిచిపెట్టి, ఆ సత్య వాక్కులను విడిచిపెట్టి ఈ రోజున బరి తెగించి దిగుతూ ఉన్నావే. బరి తెగించి భక్తి చేయకూడదని భక్తుడు అంటున్నాడు కదా. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినాక మన జీవితంలో ఏముంది? అల్లరితో కూడిన ఆటపాటలను చూస్తూ మత్తులై కామ విలాసములతో, పోకిరి చేష్టలతో, మరి దేవునికి మత్సరముతో నిండిన హృదయముతో, మరి కలహమును లోపల ఉంచుకొని ఈ రీతిగా నీవు దేవునికి దూరం అయిపోతున్నావా? అందుకని దేవుడు అంటున్నాడు కదా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే ఇప్పుడైనాను వీటన్నిటిని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై మరి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి నీ శరీరము పాటుపడుతూ ఉంటుంది. అయితే దానిని లోపరుచుకునేటువంటి తత్వం నీలో లేదా? నీ శరీరాన్ని అణుచుకునేటవలసి నీ కోరికలను అణుచుకునేటువంటి ఆ యొక్క మరి శక్తిని దేవుడికి అనుగ్రహించాడు. అయినప్పటికీ కూడా నీవు నీ కోరికలను, నీ శరీరేచ్ఛలను నెరవేర్చుకోవటానికే నీవు ప్రయత్నం చేస్తున్నావు తప్ప దేవుని మాటకు విధేయత చూపకుండా, దేవుని మాటకు మరి వినకుండా నీవు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావే. ఈ రోజున నీవు ఏ రీతిగా బ్రతుకుతున్నావు? నీ జీవితంలో ఆలోచన చేసావా? నీ కుమారులు, నీ కుమార్తెలు ఏ రీతిగా బ్రతుకుతున్నారు, ఏ రీతిగా జీవిస్తున్నారు, వారు చదువుచున్న చోట ఏ రీతిగా ఉంటున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారా? ఎప్పుడైనా గమనించావా? ఈ రోజున దేవుని భయం లేనటువంటి వారు అనేక మంది ఏ రీతిగా నాశనం అయిపోతూ ఉన్నారో, ఈ రీతిగా శరీరేచ్ఛలు నెరవేర్చుకోవటానికి వారు ఎంతటి భయంకరమైన పరిస్థితులు కూడా తెగబడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం కదా. భయానకమైన వాతావరణపు భయానకమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజునైనా సరే
నిన్ను నిన్ను నాశనం చేసేటువంటి, నీ కుటుంబాన్ని పాడు చేసేటువంటి, నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి సత్యవంతుడైన దేవునికి భయపడుతూ, దేవుడు మంచిగా జీవించటానికి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో మనం జీవిస్తూ ఆయన మాటలు వింటూ ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే నీకు ఏ అపాయమైన సంభవిస్తుందంటారా? నీకు ఈ రోజున నీ కుటుంబంలో అనేకమైనటువంటి మరి శోధనలు, వేదనలు, అనేకమైనటువంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని నీ శరీరేచ్ఛకు, నీ కోరికలకు, నీ యొక్క కామ విలాపాలకు మరి అప్పగించేసావు. అల్లరితో కూడిన ఆటపాటలతో నీ జీవితాన్ని నింపి వేసుకుని నీ హృదయం నిండా చెడ్డ కార్యాలను, చెడ్డ తలంపులను, చెడ్డ దృశ్యాలను నీ హృదయం నిండా పెట్టుకుని జబ్బు వచ్చిందనో, రోగం వచ్చిందనో, మరి ఆ ఒక్క క్షణము దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అడిగేస్తే దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నావా? అయినా నా దేవుడు క్షమిస్తానంటున్నాడు. నీవు మరి మరలు కొల్పబడిన దానివైతే, మరలు కొల్పబడిన వాడవైతే నన్ను అడిగితే నీకు సహాయం చేయటానికి నేను ప్రకటిస్తున్న దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఈ రోజునైనా సరే ఈ చెడ్డవాటన్నిటిని విడిచిపెట్టి అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాపములు, మత్సరము, కలహము వీటన్నిటిని మీ హృదయంలో నుండి తీసివేసి, ముఖ్యంగా శరీరేచ్ఛలను మీ హృదయం మీ మీ దగ్గర నుండి వాటిని దూరంగా పారద్రోలి సత్యవంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నామమును ప్రార్థన చేసి మీ తప్పులను, మీ పాపములను ఒప్పుకున్నట్లయితే ఇప్పుడైనాను ఆయన మీ పాపములను క్షమించి మిమ్మల్ని నిత్య రాజ్యమునకు వారసులుగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఇష్టపడినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. అన్నిటినీ అంతటినీ కాపాడుతున్న సర్వశక్తి కలిగిన దేవుడు మనలను కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఈ రోజున ప్రజలు ఏ నైనా పనులు చేస్తూ, ఏ క్రియల ద్వారా అయ్యా మీకు భయపడకుండా బ్రతుకుతూ ఉన్నారు, వాటన్నిటిని ఈ రోజున క్లియర్గా తెలియజేశారు నాయన. మూర్ఖముగా మాట్లాడుతూ సినిమాలు చూడొద్దని బైబిల్లో ఉందా, మరి తాగొద్దని బైబిల్లో ఉందా అని వెర్రిగా, పిచ్చిగా వాగుతున్నటువంటి, మూర్ఖంగా వాగుతున్నటువంటి మూర్ఖులందరితో మాట్లాడారు నాయన. ఈ రోజున క్లియర్గా నీ వారితో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇప్పుడైనను వారు నీ వాక్యమునకు విధేయత చూపి అయా తమ జీవితాలను కట్టుకోవడానికి నీ యందు భయభక్తులు నిలిపి నీ నామాన్ని అంగీకరించి సత్యవంతుడైన దేవుడను నీవేనని, ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థము అని నీ భక్తుడు సెలవిచ్చినట్లుగా అయినా ఇదిగో ఈ వాక్యమును వింటున్న, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అయినా మేల్కొల్పును అయా ఆ గొప్ప మార్పును మీరు కలుగు చేయమని, నశించిపోతున్న వారి ఆత్మలను రక్షించమని, ఇదిగో ఈ రీతిగా నాయన అల్లరితో కూడిన ఆటపాటలకు తమ జీవితాలను అప్పగించి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి నా ప్రియ యవన తమ్ముళ్ళు చెల్లెండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. వారి జీవితం మీద నాయన ఇవేమీ ప్రభావం చూపకుండా మీ అందు నాయన యవన కాలమును నాయన నీ కాడిమోయుట యవనులకు బలమన్నవనైనా, యవన కాలమున నీ కాయమోయుట మరి లాభకరమన్నావు తండ్రి. ఆ రీతిగా నాయన ఎవరైతే తమ యవనేచ్ఛల చేత తమ జీవితాలను నాశనం చేసుకోనకుండా ఈ రోజున నీ యందు విశ్వాసం ఉంచి మీ యందు భయభక్తులు నిలిపి అయా మీ ఆజ్ఞల ప్రకారము, మీ కట్టడల ప్రకారము వారు జీవించే కృపను, వారు బ్రతికే కృపను వారికి అనుగ్రహించమని, ఈ రీతిగా తప్పిపోతున్న వారి ఆత్మలన్నిటిని మీ చేతులకు అప్పగిస్తూ వారందరి మీద మీ కనుదృష్టి ఉంచి వారును నీ సత్యవాక్కును తెలుసుకొని వారు చేస్తున్నది చెడ్డది, వారు చేస్తున్నది వారికి ఏమాత్రము ఉపకారము చేయదని వారిలో నూతనమైన మరి తీర్మానమును పుట్టించమని, ఆలోచన పుట్టించమని, జ్ఞానమును ఇమ్మని నైనా ఈరోజు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నైనా. ఇదిగో తల్లి, తండ్రి సమస్తమును నీవై మమ్మలను కాపాడుతున్నందుకు స్తోత్రాలు. నీ దూతల కాపుదల అనుగ్రహించి ఈరోజు మేము చేయ ప్రయాణాలన్నిటి మీద, పనులన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచి మీరే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.